my dear students and parents and friends. Hi, ఎలా ఉన్నారు? So after long time నేను మీతో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. So today we are going to learn one of the most beautiful thing, టాప్ 10 లేదా టాప్ ఇంజనీరింగ్ కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టాప్ ఇంజనీరింగ్ కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నువ్వు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అసలు టాపా కాదా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఎవ్రీ వన్ who want to do engineering. How to select a college. This is very important. ఒక కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేయాలి. సో లెట్ మీ గివ్ ఇట్ వన్ బై వన్ క్విక్లీ. ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం కంపల్సరీగా చూడవలసినవి 5 పాయింట్స్ ఉంటాయి. 5 పాయింట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ మర్చిపోయే పాయింట్. అసలు చూడకుండా ఆవేశంతో మీరు వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు లేదా అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నప్పుడు, న్యూస్ పేపర్లో చూస్తున్నప్పుడు ఇదిగో ఇలా కనపడుతుంటాయి. నాక్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, నాక్ ఉంది, ఓకే బాగానే ఉంది. నాక్లో చాలా గ్రేడ్స్ ఉన్నాయి. సో ఏది తోపు, ఏది టాప్, ఏది ఏంటి అనేది చూసుకోవాలి. నాక్ అనేది దేని గురించి మాట్లాడుతుంటుందంటే మై డియర్, NAC is completely discussing about the quality of higher education institutes. కానీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. క్వాలిటీ స్టేటస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ డిసైడ్ చేసే సూపర్ థింగ్ ఈజ్ NAC. కెన్ యూ సే మై డియర్? మనం టాప్ తోప్ అంటామే, ఇదిగో డిసైడ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటయా అంటే NAC క్రెడెన్షియల్స్. క్వాలిటీ స్టేటస్ ఆఫ్ ఎ క్యాంపస్, ఏ కాలేజ్, ఇన్స్టిట్యూట్ డిసైడ్. ఇక్కడ దేని మీద బేస్ అయ్యి చెప్తూ ఉంటారంటే ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్, టీచింగ్, లెర్నింగ్, జాబులు, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది అక్కడ NAC క్రెడెన్షియల్స్ అనేది. NAC క్రెడెన్షియల్స్ అనేది అవుట్ ఆఫ్ 4 పాయింట్స్ ఉంటాయి డియర్. అవుట్ ఆఫ్ 4 పాయింట్స్ కనుక మనకి 3.51 to 4 వరకు మధ్యలో ఉంటే దాన్ని A++ గ్రేడ్ అంటారు. 3.26 to 3.5 వరకు ఉంటే A+ అంటారు. 3 నుంచి 3.25 వరకు A అంటారు. 2.7 to 3 వరకు B+ అంటారు. BCD. D ఉందంటే నాట్ అక్రెడిటెడ్. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ, ఎనర్జీ, XYZ. వేస్ట్ టు జాయిన్ ఇన్ దట్ కాలేజ్. నేనేం చెప్తానంటే అసలు ఏ కన్నా తక్కువ ఉంటే ఈ 3 కాలేజీలో చదివితేనే దిక్కు దేశానా లేదు వాళ్ళ ఇంజనీరింగ్లకి. ఫ్యాక్ట్, అది నిజం. కాబట్టి కొంచెం చూసుకోవాలి. A++ ఈజ్ తోపు, A+ ఈజ్ నెక్స్ట్ తోపు, A ఈజ్ ఓకే, అక్కడ వరకు తీసుకో. ఇక దరిద్రమైన కేసులో వెళ్తే B++ వరకు వెళ్ళు, అంతేగాని వెళ్ళి Cలో పడకరా బాబా. సో NAC credential is very very important. Now when you look at NAC credential, the top 10 Telangana colleges are Hyderabad, IIT, NIT Warangal, IIIT Hyderabad, JNTU Hyderabad, OU Hyderabad, CBIT Hyderabad, VNRJT, CVR, AIRE and BVRIT. So these are the list of the top 10 according to NAC ++, NAC, only NAC పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇవన్నీ తోపు.